హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి నాకు చాలా ఇష్టమైన స్వీట్ రెసిపీ కరాచీ హల్వా అండి. ఎలా చేయాలి, ఏ టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సరేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇక్కడ 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. నేను మీకు ఏ కప్పుతో మీరైతే కార్న్ఫ్లోర్ తీసుకుంటారో ఆ కప్పు కొలతని బేస్ చేసుకోవాలన్నమాట. సో 1 కప్పు కార్న్ఫ్లోర్కి గాను 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఈ కార్న్ఫ్లోర్ పిండిలో చక్కగా నీళ్లు వేసుకొని స్పూన్ తోటి ఎక్కడ గడ్డలు కట్టకుండా చక్కగా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈ ముందుగా మనం కలిపే టైంలోనే గడ్డలు కానీ ఉండలు కానీ కట్టకుండా నీట్గా చూసుకుని పిండి అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా వాటర్లో కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 కప్పుల వరకు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. కప్పు పిండికి 2 కప్పుల వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అంతా కరిగి చక్కగా మనకి పాకం రెడీ అవ్వాలి కదా. సో 1.5 కప్పున్నర వరకు కొంచెం నీళ్లు పోసుకొని ఈ షుగర్ని కరిగించుకోవాలన్నమాట. షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలండి ఈ హల్వా కోసం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోవాలి. మరి పాకంలా రావాల్సిన అవసరం లేదు, పంచదార కరిగితే చాలన్నమాట. అండ్ ఇంకొక పక్కన ఏం చేస్తున్నానంటే నేను మనకి హల్వాలో వేసుకోవడానికి రెడ్ ఫుడ్ కలర్ కోసం దీన్ని ఇలా వాటర్లో కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే పొడిని అలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు హల్వా తయారు చేసే టైంలో. అంటే అట్లా పొడి కలిపేయడం కంటే ఇలా వాటర్లో కలిపేసి పెట్టుకుంటే మిక్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈలోగా మనకి ఇక్కడ షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది కదండి. ఇంక ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా, సో దాన్ని ఒక్కసారి మళ్ళీ గెరెటతో మిక్స్ చేసుకొని అప్పుడు ఈ షుగర్ సిరప్లో ఇలా గెరెటతో కలుపుతూ చక్కగా అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన 2 విషయాలు, మనం కార్న్ఫ్లోర్ పిండిని ఒకసారి గెరెటతో కలపాలి, అలాగే యాడ్ చేసేటప్పుడు ఇలాగా స్పాచులాతో కానీ గెరెటతో కానీ మిక్స్ చేస్తూ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తుందండి. పిండి మొత్తం ఉండలు కట్టేసిందంటే ఇంకా మనం అది ఇంపాసిబుల్, అసలు రాదు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కలుపుతూనే ఉండాలి. ఇక్కడి నుంచి ఒకటే పని అనమాట, కలపడమే పని. సో అది మాత్రం ఆపకూడదు. సో చూస్తున్నారు అక్కడక్కడ చిన్నగా కడుతున్నట్టు అనిపిస్తుంది కదా, కానీ మనం ఒక్కసారి ఆపామంటే దగ్గరగా అయిపోతుంది, గట్టిగా అయిపోతాయి అనమాట. సో అందుకే ఆపకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూనే ఉండాలండి. సో చూస్తున్నారు కదా, కాసేపటికి ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. నేనైతే ఎక్కడ ఆపలేదండి, మిక్స్ చేస్తూనే ఉన్నాను. సో అది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, మనకి ఇందులో కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి అండి. ఘీ కూడా మనకి ఒక 1/2 కప్పు వరకు పడుతుంది అనమాట. ఇలా మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ అలాగే నేను పక్కన ఇంకొక సైడ్ ఏంటంటే కేక్ బేకింగ్ ట్రేకి నెయ్యి అంతా అప్లై చేస్తున్నాను అనమాట. మనం హల్వా అనేది ఇందులో వేసుకుంటే ఈజీగా వస్తుంది కదా, అందుకోసము. అంటే మీరు ఏ గిన్నెలో వేయాలనుకుంటే దానికి నెయ్యి అనేది అప్లై చేస్తే బెటర్. అలాగే ఇక్కడ నేను కొంచెం యాలకుల పొడి, ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి మాత్రం పడుతుందండి, ఈ స్వీట్కి ఎక్కువే పడుతుంది అనమాట. సరేనా? అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులు అనేవి ఇందులో యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇంక మీరు చెప్తున్నాను కదండి, ఇలా యాడ్ చేసుకుంటున్నప్పుడే అప్పుడప్పుడు నెయ్యి అనేది కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు నేను ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను రెడ్ కలర్ని తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే ఏ కలర్ అయినా మీకు నచ్చిన కలర్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ కలర్ వేసిన తర్వాత మనకి ఇది చక్కగా కలిసిపోయి మంచి కలర్ అనేది వస్తుంది. ఎక్కడ కూడా కలపడం మాత్రం ఆపకూడదు. చెయ్యినితే నొప్పెడుతుంటుంది, బట్ కలపడం మాత్రం ఆపద్దు. సరేనా? అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది నెయ్యి అనేది అప్పుడప్పుడు మధ్యలో వేసుకుంటూనే ఉండాలండి. సో బెటర్ దీనికి ఇద్దరు మనుషులు ఉంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక్కరు కూడా చేసుకోవచ్చు, బట్ కలపడం మాత్రం ఆపకూడదు, అది గుర్తుంచుకోవాలి. సరేనా? అండ్ ఇక్కడ మీకు తెలిసేది ఒక్కటేనండి, ఏంటంటే మనకి ముందు స్టార్టింగ్లో గెరెట్ అనేది ఈజీగా తిరుగుతుంది. మనకి హల్వా రెడీ అయ్యే కొద్దీ కూడా గెరెట్ అనేది స్లోగా మనం గట్టిగా మూవ్ చేయలేమన్నమాట, చేయనెప్పెడుతుంది. అప్పుడు హల్వా అనేది రెడీ అవుతుంది, కన్సిస్టెన్సీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట.
అలాగే ఇంక ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ వరకు నేను నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ మనం వేసేది ఒక హాఫ్ స్పూనే ఉంటుంది కాబట్టి మనకి పులుపు అనేది కూడా ఏం తెలియదు, సరేనా. సో అది కూడా వేసుకుని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనం నెయ్యి వేస్తూ ఉంటాం కదా, ఆ వేసిన నెయ్యి మనకి హల్వా కరెక్ట్గా రెడీ అయ్యే టైంకి ఆ గిన్నె అంచుల వెంబడి వదిలేస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకి హల్వా అనేది రెడీ అయినట్టు. మీరు ఒక్కసారి ఇక్కడ గమనించినట్టయితే ఇదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఏమని వదిలేసారంటే కనుక పిండిలా అయిపోతుందండి. మనకు కావాల్సిన కరెక్ట్ ఫామ్ అయితే రాదనమాట హల్వాకి. సో ఇంకా బాగా చక్కగా మనకి 40 to 42 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే మంచిగా హల్వా అనేది రెడీ అయిపోతుందండి. కాస్త ఓపిక అయితే కావాలి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను ఇంకా చూస్తున్నారా గిన్నె అంచులకి అంటుకుంటుంది. అలాగే నేను గెరెటతో తీసి చూస్తుంటే జారుగా పడిపోకుండా స్లోగా పడుతుంది కదా. సో మనకు కావాల్సిన హల్వా కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంక ఈ టైంలో ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ట్రేలోకి మనం గీ అప్లై చేసి రెడీ పెట్టుకున్నాం కదా, ఆ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అండ్ వేసుకునే ముందు చాలా కేర్ఫుల్గా వేసుకోవాలండి, ఎందుకంటే చాలా వేడి అయితే చాలా ఉంటుంది. సో జాగ్రత్తగా వేసుకోవాలి. అండ్ వన్స్ నేను ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేశాక ఒక్కసారి ఇలాగా స్పూన్ తోటి పైన ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఈక్వల్గా. మీరు కావాలంటే ఈ టైంలో కూడా డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసుకోవచ్చు. అండ్ దీన్ని పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చే విధంగా పక్కన పెట్టేయాలి, చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా వేడి అనేది ఉండకూడదు. అండ్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి, రూమ్ టెంపరేచర్లోనే చక్కగా వచ్చేస్తుంది. మీరు కరెక్ట్గా చేస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా నేను చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఆ గిన్నె అంచుల వెంబడి అది ఈజీగా వదిలేసింది. మనం గీ అనేది అప్లై చేసాం కదా, నేను దాన్ని ఏం చేయకుండానే ఈజీగా వచ్చేసింది. అండ్ నేను చూసారా ఎంత పర్ఫెక్ట్, ఎంత సాఫ్ట్గా వచ్చింది అసలు. నాకు ఇప్పటికీ అది చూస్తుంటేనే నోరూరిపోతుంది, అంత ఇష్టం నాకు. సో ఇప్పుడు మనకు కావాల్సిన షేప్స్లో చక్కగా కట్ చేసుకోవచ్చు. అండ్ కట్ చేసే ముందు ఆ నైఫ్కి కూడా కొంచెం గీ అప్లై చేస్తే బెటర్ అనమాట, ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఉంటుంది. అండ్ చూసారు కదండి, చాలా ఈజీ, కాకపోతే చాలా ఓపిక కావాలి ఇది చేయాలంటే. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను ఫర్దర్గా ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.